సదాశివపేట్ల 26 కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలిస్తే నేను చక్కగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఆయన కూడా చెప్తా. సదాశివపేట పబ్లిక్ 26 మంది కౌన్సిలర్లు గెలిపించారు. 26 వాళ్ళకు ఇక్కడ సపరేట్ మంజీరా నీళ్లు. ఓకే, అంతకుముందు నేను వేసిన కొన్ని పైపులే ఉన్నాయి, ఇవే ఉన్నాయి. నేను చెప్పింది అంతే. సపరేటు మంజీరా నీళ్లు ఏది డైరెక్ట్ మంజీరాన్ని తీసుకునేటట్టు ఒక 150 కోట్లు 200 కోట్లు అట్లయితే అని అడుగుతా. 26 కాంగ్రెస్ సదాశివపేట ప్రజలు మీరు మన కౌన్సిలర్ చూసుకోండి, ప్రజలకు చెప్పుకోండి. మరి అట్లనే 26 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండ్రు. నీళ్లే కాదు, వాళ్ళు మీకు అడుగు రోడ్స్, సీసీ రోడ్లు, డ్రైన్స్, అవి వగేరా వగేరా. మహిళా గ్రూప్లకు అడుగుతారు, కమిటీ హాల్స్ అడుగుతున్నారు, ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అవన్నీ కూడా చెప్తాను. సపోజ్ 26లో ఫరక్ వచ్చి 20 గెలిపించారు, 20 గెలిపించారు. మొదటి ప్రాధాన్యత 20కి అయితే మేము చెయ్యాలి, మిగతా 6 తర్వాత చూస్తామని చెప్తాం. లేదు 18కే వచ్చిరనుకో, మళ్ళా 18 గెలిచిండు సదాశివపేటలో. అన్ని సీఎం చెప్పి అడగాలి కదా. అడుగుతాడు, జగన్ నువ్వు ఎన్ని సదాశివపేటలు ఎన్ని గెలిచిందంటే 26 గెలిస్తే 26 అంటాడు, 20 గెలిస్తే 20 అంటాడు, 18 అంటే అసలు 18కి కూడా కొడదాపట అంటాడు. లేదు, బ్యాడ్లా బ్యాడు. ఏమన్నా ఇక ప్రజలు మనం ఏం అనలేం కదా, ఇక అర్థమైంది కదా. మనం ఏం అనలేము, వాళ్ళ ఇష్టం, వాళ్ళ రైట్స్ కదా, వాళ్ళ హక్కు, వాళ్ళ డెమోక్రసీ, వాళ్ళ కుటుంబం. మీరు అడుగుతున్నారు, వాళ్ళు ప్రజలు నిర్ణయిస్తారు. మీ పనులు కావాలి, చేసుకోవాలి అని చెప్పి. జగ్గారెడ్డి ఏదైనా మాట అంటే మాట కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇంటాడు, పనులు అవుతాయి. ఇక్కడ మనం ఏం చేసినా అంతే కదా. ఇప్పుడు అనుకో బ్యాడ్ ఏమన్నా ఫరక్ చేసి మిమ్మల్ని మీకు అవకాశం ఇవ్వలేదు అనుకో, నేను ఆయన దగ్గర పోయి, సీఎం గారి దగ్గర పోయి నేను అడగను. ఏమడుగుతాం? సదాశివపేట మున్సిపల్ చైర్మన్ 26 గెలిస్తే 26 గెలిచిరంట, 20 గెలిపిస్తే 20 గెలిచిరని అడుగుతా. పైసలు 18 అంటే 18గా అడుగుతా. 10 అనుకో, 10 అయితే 10కి అడుగుతా. నేను అడిగినా ఆయన కూడా ఏం చేయలేదు కదా. 10 ఏళ్ళు మనం లేము, 3 ఏళ్ళు ఇంకా అధికారం ఉందిడా. అర్థమైంది కదా అందరికి, ఏమి కదా, అంతే కదా. ఇంకేమన్నా ఇళ్ళమనుందా కదా, అంతే కదా. మీరు అందరూ పోయి అడగండి. ఇంకోటి, నేను 2013లో ఇళ్ల జాగాలు ఇచ్చిన, నేను 14లో ఓడిపోయినా. ఇళ్ల జాగాల కబ్జా బీఆర్ఎస్ వచ్చింది, వాళ్ళని నిలబొట్టారు. సర్టిఫికేట్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. భూమి సగం గ్యాగ్ చేసేసారు. వాళ్ళ ఊరు లీడరే సదాశివపేట నాయకుడు, వాళ్ళ ఊరు మంచి కదా చేసిండు. నేను ఈ కాన్షియస్కి ఎమ్మెల్యేనే, నేను ఆ ఊరు సంగారెడ్డి. ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఈ ఊరు అవుతాను. మీ ఊరు వాళ్ళు మెయిన్ సర్టిఫికేట్లు ఇస్తే, మీ ఊరు పబ్లిక్ మెయిన్ సర్టిఫికేట్లు ఇస్తే. సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఆ ఊరోడు సంగారెడ్డి వచ్చి సదాశివపేట గరీబుల్లో ఫ్లాట్ ఇస్తే, నేను ఓడిపోయిన తర్వాత మీ ఊరోడే మిమ్మల్ని పోలీసు వాళ్ళ మీద ఎలా కొట్టిండు, అంతే కదా. ఓడగొట్టిండు, ఓకే, ఓడగొట్టిండు, ఓకే, ప్రజల నిర్ణయం. మనకేం చేసి వాళ్ళు ఓడించడం బాధ, అంతే కదా. అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చింది. మొన్న నేను నెల కిందట వచ్చిన, సిద్ధాపూర్ వచ్చిన, కలెక్టర్ తోటి అందరితో మాట్లాడి ఇప్పుడైతే 5,500 మందికి ఇచ్చినాము. ఒక 2011 మందికి ఇప్పుడు ఇద్దాం సార్ అని కలెక్టర్ అధికారులు చెప్పినాం. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెప్పినాం. దామోదర్ గారికి, పొంగులేటి గారికి కూడా చెప్పిన, సీఎం గారు కూడా చెప్పిన విషయం. ఓకే, ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు కూడా చెప్పినాం. ఇవన్నీ అయిపోయినాయి. అయినాకనే మీటింగ్ వచ్చిన సీతాపూర్, నెల కిందట వచ్చిన అంతే కదా. వచ్చిన 11,000 మందికి ఈ ఊరోళ్ళకు ఇళ్ల జాగాలు ఇప్పిస్తా, మిగతా 3,000 మందికి ల్యాండ్ చూడండి వాళ్ళకు కూడా ఇప్పిస్తా అని చెప్పి. ఇప్పుడు నేను ఇవన్నీ ఇప్పియాలంటే
మీరు 26 మంది కౌన్సిలర్ గెలిచి వస్తే నేను సీఎంతో పోయి కూర్చుంటా. ఇప్పుడు సడన్ గా ఏమైనా అయిందనుకో నేను ఏం అడగాలి? నన్ను మీరందరూ మీ ప్రజలకు చెప్పుకోండి. మీరందరూ ఇట్లా సార్ మీరు మమ్మల్ని కౌన్సిలర్లు గెలిపించుకుంటే మేము సార్ని అడుగుతాం. సార్ పోయి సీఎంతో కూర్చుంటాడు, మినిస్టర్తో కూర్చుంటాడు. మరి ఇవన్నీ చేస్తామని చెప్పుకోండి కదా. లేదు ఇక ఒక కులమను, ఒకరు మతమను, లేదు 1000-2000 కదా అని మనం ఏం చేయలేం కదా. ఏదో ఓటు వాళ్ళ హక్కు, వాళ్ళ ఇష్టము. మనం వాళ్ళ హక్కును కాదని లేదు. అచ్చా మన ఎంబడి తిరుక్కుంటూ పక్కకి ఓడిసిన మన కాంగ్రెస్ అట్లా. మళ్ళీ చెప్తున్నా రామిరెడ్డి అందరి నుండి, సదాశివపేట టౌన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త ఒకరోజు ముందు ఎవ్వడు మోసం చేసినా వారికి నా దగ్గర పుట్టగతులు ఉండవు. అందుకని మళ్ళీ ఎవడన్నా వస్తే మోసం చేసినాడు ఎవడన్నా అండర్ గ్రౌండ్ లా అర్ధరాత్రి పోయి మన పక్కకు ఉండే ఇప్పుడు చైర్మన్ క్యాండిడేట్ సత్తాను ఉన్నాడు. అది చూడదో చూడదు చార్జెట్ అంటారు. అక్కడే కాంగ్రెస్ లో కుట్ర చేసిన ఇవ్వలేడు. మా దగ్గర రాని అంతే. ఇక వాడి కాలు మొక్కినా రానివ్వనిగా నంబర్ 1. ఇప్పుడు వైస్ చైర్మన్ చిరు అనేసి అయిపోయాక చిరు కుట్రలు కుతంత్రాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవ్వరు చేసి క్యాండిడేట్ నొడగొట్టినా రామరెడ్డి అంజనే రిపోర్టింగ్ ఉన్నారు. ఇప్పుడు మనకిట్లా మనం పనిచేస్తున్నాం, చేసినాము. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా జాగ్రత్త. మళ్ళా తర్వాత నమ్మద్దు. ఓకే గౌడ్ సాబ్ ఇది లెక్క. ఓకే ఇప్పుడు మీ సదాశివపేట ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మీ చేతిలో ఉందిగా. మీరు సదాశివపేటలో 26 మంది వస్తే 26 మందిని సీఎంకి చెప్తా. 20 ఇస్తే 20 అంట, 18 ఇస్తే 18 అంట. ఏమి ఇవ్వకపోతే ఏమీ లేదు, దండం పెడతా. అది అక్కడ ఇది ఏం పంచనీరు సార్ కన్నీరు సార్ మనం క్లారిటీగా ఉన్నాం అంతే. అర్థమైంది కదా. ఎవరైనా మన కాంగ్రెస్ వాళ్ళు కుట్రలు కుతంత్రాలు లప్పుడు శాతాలు ఎవడో చేసిండనుకో పార్టీ ఎవడన్నా మన ఎంబడి ఉండి అప్పుడు దిగో 50,000 లక్షలు సంపాదిస్తారు వచ్చు. కానీ 5 ఏళ్ళు అయితే వాడు అవతలోడు రాడు కదా. కష్టముందంటే నాది అక్కడ కష్టం వస్తే నేనే కష్టం. నిజంగా కష్టం వస్తే నేనే ఇస్తున్నా కదా 50,000 లక్షలు. నేను ఓట్లప్పుడు ఇయ్య పైసలు 50,000 లక్షలు నా ప్రాబ్లం. అది ఓట్ల నేను వచ్చాడుగా అది పని చేస్తాను, నా ప్రాబ్లం అది. కాబట్టి ఇక మీరు 26 మంది అభ్యర్థులు కాంగ్రెస్ వాళ్ళు ప్రజలను ఒప్పించుకోండి. మీరు ఎట్లెట్లా సంఖ్యతో వస్తారు అట్లట్లా నేను సీఎం రేవంత్ రెడ్డి చెప్పి పని చేసుకోండి. నాకు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పోయి ముఖం ఉండేటట్టు చేస్తే మీ పనులు అవుతాయి. ముఖం ఉండ లేకుండా మీరు చేస్తే నేను పోయి సీఎం చెప్తా, సారీ సీఎం గారు ఇక నేను మళ్ళీ ఒక్కసారి సాక్షి పెట్టుకోను, రిజల్ట్ ఇవ్వకపోతే ఏంది అంతే కదా. ఏమంటావు ఏం కావస్తాం కదా. అది తప్పు ఉందా ఇలా కరెక్ట్ చెప్పిండా? ఏమైనా करेक्ट बोला ना मैं तो करेक्ट है साहब, करेक्ट है साहब। ये मत बोलो. अब अल्लाह मियाँ ఇప్పుడు అందరు దేవుని మొక్కుతారు. మరి దేవుడు అట్లా చెప్పకుండా నాకు ఇవన్నీ मत बोलो. देखो अल्लाह सबके लिए है, भगवान सबके लिए है. अब तुम भी अल्लाह को प्रेयर करते, इन्हें भी भगवान को करता. भगवान अल्लाह, अरे सुनो भैया, अब दूसरे पार्टी वाले अल्लाह को चाहते, अल्लाह को प्रेयर करते. ये गेम है, पॉलिटिकल गेम है, वो छोड़ो सब. अभी मेहनत करना नहीं, जीतना. जीते तो तुम आते, नहीं तो तुम उधर मैं इधर. నేను ఇన్ని చేసి నేను సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పోయి మీ సదాశివపేట పనులు అయ్యేటట్టు మీరు నన్ను లేపుతారా, మీరే పడేసుకుంటారా అనేది మీ చేతులలో పెట్టేసి
ఓకేనా అయిపోయింది. ఏమైనా ఫ్యాక్టరీలు తెస్తారేమని అడుగుతున్నా. ఆ? ఫ్యాక్టరీలో వస్తే ఉపాధి కల్పిస్తారని అడుగుతుంది ప్రజలలో స్లమ్ ఏరియాలో. ఒకటి చెప్తున్నా, 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఆ? అవును. అప్పుడు అడిగిరా వాళ్ళు చేయలేరు, వాళ్ళు అయ్యేవాళ్ళు అడగలేరు వాళ్ళు. మొదలైతే గెలుగుండి 26 మంది అవునా? గెలిచినాక ప్రజలు ఏమంటారో చెప్పు. ఇప్పుడు వాగ్దానం చేయ. ఓకే. మొదలు మీ 26 మంది హాస్పిటల్ గెలిచి ఇప్పుడు 26 వార్డులల్లా 26 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచి ఉద్యోగాలు అడుగుతున్నారు అనుకో, నేను అది కూడా సీఎం చెప్తే 26 వార్డు కౌన్సిలర్ గెలిచి చాలా చెప్పేట్లా ఉద్యోగాలు అడుగుతారు. టీజేసీ నిర్మాణంతో కంపెనీ తెచ్చి పడే అని చెప్తే నేను ఆయన ఎవరు ఎక్కువ చేస్తాను సీఎం. దాన్ని ముఖ్యం. అరే సపోర్ట్ ఎందుకు, సపోర్ట్ నేను ఏం చేసుకుంటున్నాను. ఓట్లు లేకపోతే సపోర్ట్ ఇప్పుడు నీకు ఉద్యోగం కావాలంటే నేను సీఎం రేవంత్ రెడ్డి గారు పోవాలి. పోవాలంటే నువ్వు నాకు కూడా మీరు రావాలి కదా. మీరు ఎల్లెక్కలు వేసిన ఫ్యాక్టరీ కావాలంటే నేను అడిగి తెస్తా. కరెక్టే. అంతేనా? కరెక్టే. కరెక్ట్. ఇంకేం అడగలేదు కదా ప్రజలు. అలానే బేఫికర్ అయితే ఉన్నారు. కొద్దిగా అరోని బేఫికర్లు ఇవి ఏమంటారు అవి అది అడగడదాం. అది ఈ బేఫికర్లు, ఈ ధైర్యము, ఈ డైలాగులు ఇవన్నీ సినిమాలకు ఈ మధ్యలో అందరూ వాడుతున్నారు. సినిమాలలో విన్నావా? ఆ సినిమాలో ఈ యాక్టర్లు అందరూ ఈ డైలాగ్ వాడుతున్నారు. ఆడ పైసలు వాడుతున్నారు. ఆ డైలాగ్ సినిమాలు చూస్తున్నారు. అదేమంటే బ్లాక్ అదేనది బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఈ బ్లాక్ బస్టర్లు ఇవన్నీ పాలిటిక్స్ లో పనిచేయవు. బ్లాక్ బస్టర్లు పనిచేయవు. జగ్గారెడ్డి బ్లాక్ బస్టర్ ఏం చేసుకుంటావు నువ్వు? 26 మంది గెలిచి వస్తే లెక్క గాని జగ్గారెడ్డి బ్లాక్ బస్టర్ అంటే ఏం చేసుకుంటావు? టీవీలలో చేసే వాటికి చూసుకోనికే టైం పాస్ పనికి వస్తాయి. బ్లాక్ బస్టర్లు, రెడ్ బస్టర్లు, బ్లూ బస్టర్లు ఇవన్నీ వదిలేండి. ఇవన్నీ మస్తు చూసిన దునియా అంతా చదివేసిన.